ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి ఆయన మాటల్లో బాధ ఉంది, నేను కాదని చెప్పడంలే. ఎందుకంటే ఆయన దుర్భాషలాడినాడు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడే ఒక మహిళ వీడియో చూసినాం. ఒక మహిళ 10,000 రూపాయలు 2,100 డీడీ కట్టిన వాళ్ళ దగ్గర అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు మా గవర్నమెంట్లో 42 వార్డులలో ఉండే కౌన్సిలర్లకు అప్పచెప్పి అక్కడ ఉండే పేదలందరికీ పంచానని చెప్పడం జరిగింది. ఈ వాసిం అనే వ్యక్తి, ఈ ఖలీల్ వాళ్ళ అబ్బాయి, ఆమెతో 10,000 రూపాయలు తీసుకొని ఆమెను ముప్పు తిప్పులు పెట్టాడు పట్టా ఇచ్చేదానికి. చివరిగా పట్టా ఇవ్వకపోగా ఇక మనోహర్ రెడ్డి ఆఫీస్కి వచ్చి, వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి వచ్చి మనోహర్ రెడ్డి గారికి కంప్లైంట్ చేసినారు. మనోహర్ రెడ్డి గారు అప్పుడు ఆయన పిలిపించి, ఎందుకు ఇలా తీసుకున్నాం, పేదలతో డబ్బులు తీసుకోవడం తప్పు, ఇది ఇలా తీసుకోకూడదు అని చెప్తే నేను వాడుకున్నాను, ఖర్చు పెట్టేసినాను అంటే అప్పుడు మనోహర్ రెడ్డి గారు ఆ మహిళకు 10,000 రూపాయలు ఇచ్చినారు. అంటే ఇలాంటి తప్పుడు మార్గంలో నడద్దండి. పార్టీలో మనం సేవ చేసేకి వచ్చిన ప్రజలకు సేవ మార్గంలో ఉండాలి, కానీ జనాలను ఇట్లా పీడించే రకంగా ఉండకూడదని మందలించడం జరిగింది. ఇదే ఖలీల్ వాళ్ళ అబ్బాయి రీసెంట్గా ఒక నెలన్నర అయింది. నీకు ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద నువ్వు గెలిచినావు. సాయిప్రసాద్ రెడ్డి గారు కాలు పట్టుకున్నావు, ఎమ్మెల్యే గారు భార్య వాళ్ళ కాలు పట్టుకున్నావు, కూతురు కాలు పట్టుకున్నావు, మనోహర్ రెడ్డి కాలు పట్టుకున్నావు. అందరిని తీసుకొని వచ్చి, వద్దు నాయన నువ్వు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నావు, నువ్వు నిలవలేవు అంటే కూడా లేదు, నేను ఖచ్చితంగా నాకు సీట్ కావాలని చెప్పేసి కొట్లాడి మరీ సీట్ తీసుకున్నారు. సరే ఇచ్చేసినారు, పార్టీ కార్యకర్త కాబట్టి మనందరూ కూడా పని చేసిన వాళ్ళకి మనం గుర్తించాలంటే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయన ఏం చేసినాడు, ఆయన ఇంటి డాక్యుమెంట్ తీసుకొని అదే వార్డులో నాసిర్ అనే దగ్గర ఉత్తపెట్టినాడు. అది ఎమ్మెల్యేకి మన సాయిప్రసాద్ రెడ్డికి సంబంధం లేదు. ఒకవేళ ఆయన డబ్బు ఇవ్వకపోతే నాసిర్కి ఫోన్ చేసినాడు, ఈ అబ్బా పేదోడు అంత డబ్బులు లేవు అని చెప్పేసి. ఈయన చేయాల్సిన సాయం సాయిప్రసాద్ రెడ్డి గారు చేసినారు. అక్కడ వార్డులో తీసుకున్నారు. వాళ్ళు ఎవరో డాక్యుమెంట్ ఇవ్వకపోతే సాయిప్రసాద్ రెడ్డి గారి మీద వేయడం. ఏదైనా మీ అమ్మకు బాగాలేదంటే కూడా మనోజ్ రెడ్డి గారు పాపం 20,000 ఆర్థిక సాయం చేయడం. పార్టీలో ప్రజలకు సేవ చేయాలి, అంతేగాని డబ్బు రాజకీయం చేయకూడదు. ఎందుకంటే ఎవరికి డబ్బులు ఊకే రావు, వీళ్ళు డబ్బులు అంటే ఎలా ఇస్తారు. సరే రీసెంట్గా ఒక నెలన్నర కింద ఒక పెళ్ళైన అమ్మాయిని, పిల్లలున్న అమ్మాయిని ఈ ఖలీల్ అనే అబ్బాయి, ఖలీల్ వాళ్ళ అబ్బాయి వాసిం కౌన్సిలర్ ఎత్తుకొని పోతే తల ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? మేము ఎక్కడ తల పెట్టుకోవాలి? మా పార్టీ కౌన్సిలరు, ఒక పార్టీ కౌన్సిలర్ అయి ఉండి నీకు వార్డులో దాదాపు 2,700-800 మంది నీకు ఓటేస్తే నువ్వు వాళ్ళ పెళ్ళాలు ఎత్తుకుపోతావా? ఇది న్యాయమా? మీకే వదిలేస్తాం. ఎందుకంటే మీరు పోవాలనుకున్నాడు ఓకే పోండి, మనం కాదని చెప్పడం లే. ఎందుకంటే ఇట్లా నిందలేయడము. సాయిప్రసాద్ రెడ్డి గారికి ఒక చెడ్డ అలవాటు ఉంది. ఏం అలవాటు అంటే శత్రువుని కూడా నమ్ముతాడు. వాడు అన్యాయం చేస్తున్నాడు, మనకు ద్రోహం చేస్తున్నాడు అని కూడా ఉండలేరా పోండి వాడు మనవాడు అంటాడు. వీళ్ళు అలాంటి వచ్చిన వల్ల వీళ్ళంతా కూడా మీరు ఇట్లా పేదలను సతాయిస్తూ పేదలు పెళ్ళాలు ఎత్తుకొని పోతే ఆ వార్డులో వాళ్ళు ఎలా ఊపుకుంటారు చెప్పండి? పెద్ద మనిషి మందలించవచ్చు, ఏమని ఇలాంటి తప్పులు చేయొద్దని, మంచి మార్గంలో నడండి. ఇలా చేయొచ్చా? ఆదోని ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు. ఏదైనా ప్రజలు, ఆ వార్డులో ఉండే ప్రజలు మీకు సర్వీస్ చేస్తారు. మీరు కౌన్సిలర్గా ఆ పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ వచ్చింది కాబట్టి, మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా ఓట్లు వేస్తే ఆ వార్డులో డెవలప్మెంట్ చేయొచ్చని వేసింటారు అంతే. ఇప్పుడు నువ్వు సాయిప్రసాద్ రెడ్డి గారు నీకు అందరూ వద్దన్నా టికెట్ ఇచ్చినావు, కాళ్ళు పట్టుకున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి సింబల్ మీద నువ్వు గెలిచినావు. సరే పోయినారు, మంచిదే. ఎల్లకాలం ఇలాగా ఉంటుందా? అధికారం 5 ఏళ్ళలో మళ్ళీ చేంజ్ కదా. ఈరోజు మేము మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. సాయిప్రసాద్ రెడ్డి గారి అలాంటి మంచి వ్యక్తిని మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. రేపు ఈరోజు మేము చీకట్లో ఉన్నాం, వెలుగు వస్తుంది మాకు వెలుగు వచ్చిన రోజు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే రాజకీయాలు ఏవి శాశ్వతం కాదు. నేనైనా సరే, మీరైనా సరే, ఇంకోరైనా సరే, మీరు తప్పులు చేసి ఆ తప్పు కప్పు పిచ్చుకునే దానికి మా మీద నిందలేసి ఎందుకు వేస్తారు? సాయిప్రసాద్ రెడ్డి గారి మీద నిందలు ఎందుకు వేసిపోతారు? పోండి, ఇంకా పోయేవాళ్ళు ఉంటే పోండి, మేము కాదనం. మీకు జనబలం ఉంటే వార్డులో మా సింబల్ మీద గెలిచినారు కదా, ఆ సింబల్ రద్దు చేసుకోండి. మళ్ళీ పోటీ ఎలక్షన్స్కి 6 నెలల ఎలక్షన్స్ వస్తాయి, కౌన్సిలర్ ఎలక్షన్స్. మళ్ళీ మీకు వార్డులో బలం ఉంటే ఖచ్చితంగా గెలుస్తారు. ఆ వార్డులో మీకు ఓట్లు వేస్తారో లేదనేది ప్రజలు తీర్పిస్తారు. అంతేగాని అర్హతలు అవి మాట్లాడకపోతారు. మేమేం అడిగినాము? సోదరి శ్రీలక్ష్మమ్మ ఏం మాట్లాడింది? ఎమ్మెల్యే గారు మెడికల్ కాలేజ్ గురించి
మన మాజీ ఎమ్మెల్యే తెచ్చినారు. దాని ఎందుకు బ్రేక్ అయింది? నిధులు ఏంటో తీసుకురండి. ఆదని ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు కింద ఇంకా ఎక్కువ చేస్తారేమో అని పార్థసారథి గారికి అవకాశం ఇచ్చినారు. సాయి ప్రసాద్ రెడ్డి గారి కింద మించి చేస్తారేమో అని ఇచ్చినారు అవకాశము. మీరు తీసుకురండి. అంతేగాని మాట్లాడిన వాళ్ళకంతా అర్హత లేదు. అర్హతలు అంటే ఒకరు ఇస్తే రాదు. పోరాటాలు చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే ఆటోమేటిక్గా కష్టాల్లో ఉన్న వాళ్ళు ప్రతి నిరుపేద వచ్చి వాళ్ళకి అడుగుతారు కాబట్టి వాళ్ళ తరపున నిలబడి మాట్లాడతారు. అదే